ప్రైజ్ ది లార్డ్ అండి. అందరికి వందనాలు ప్రభు పేరిట. మనం ఈ రోజు సిలువలో పలికిన 3వ వాక్యాన్ని ధ్యానించుకుందాము. యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనం. యేసు తన తల్లియు తన ప్రేమించిన శిష్యులను దగ్గర నిలిచిందుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తర్వాత శిష్యుని చూసి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. దేవుడికి స్తోత్రం. యేసయ్య మరి తన సిలువలో బలియాగం అవుతున్న సమయంలో మరి నీ నా యొక్క ప్రాణము, నీ నా పాపాల నిమిత్తము యేసులో బలియాగం అవడం జరిగింది. ఆ సమయంలో మరి దేవుడు ఆ స్థితిలో మరియాను యోహాను భక్తుడు సిలువ కాడికి మరి యేసుప్రభుల వారికి దగ్గరికి వచ్చినప్పుడు ఏమవుతుందంటే, యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు ప్రభు చూసి, మరి అమ్మ ఇదిగో నీ కుమారుడు బాధ్యతను అప్పచెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా ఇదిగో నీ తల్లి, యోహాను భక్తుడు ఇదిగో నీ తల్లిని అప్పచెప్పడం జరుగుతుంది. తన యొక్క బాధ్యతను, తన శిష్యుడికి తల్లిని చూసుకునే బాధ్యతను మరి యేసయ్య మరణం పొందుతున్నాడు కాబట్టి మరి తల్లి యొక్క బాధ్యతను, తల్లిని చూసుకునే బాధ్యతను యోహాను భక్తుడికి అప్పచెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా ప్రియ దేవుడి బిడ్డలమైన మనం కూడా మరి దేవుడు మనకు ఒక మార్గదర్శకంగా మరి తల్లిని తండ్రిని ఎలా చూడాలి అన్న విషయాన్ని మరి దేవుడు మనకు ఒక మార్గదర్శకంగా చూపించడం జరిగింది. మన కష్టంలో, మన బాధల్లో, మన శ్రమలో, ఇరుకులో ఉన్నప్పుడు తల్లిదండ్రులను విడిచిపెట్టే వారిగా మనం ఉండడం అనేది దేవుడి చిత్తం కాదు. మనం ఏ స్థితిలో ఉన్నా, మరి ఎలాంటి శ్రమ గుండా వెళ్తున్నా కూడా మరి మనం తల్లిదండ్రులను, వాళ్ళ బరువులను, బాధ్యతలను అన్నిటినీ మనం మోసేవారిగా ఉండాలి. మనం మరి తల్లిదండ్రులు ఎలాగైతే పిల్లల్ని మరి చిన్నప్పుడు చూస్తారో, మరి బలహీనమైనప్పుడు ఒక స్థితికి వాళ్ళు బలహీనంగా మారినప్పుడు పిల్లలపైన అలాగే ఆధారపడతారు. కాబట్టి తల్లిదండ్రులు అందరినీ సంరక్షించాలి, పోషించాలి. అది దేవుడికి ఇష్టమైన మాదిరి. మనం అనుకోవచ్చు మరి బైబిల్ గ్రంథంలో చూసినప్పుడైతే యేసేపు మరి తన సోదరులందరూ తనని హింసిస్తూ బాధ పెడతారు. కానీ ఒక స్థితికి వెళ్ళినప్పుడు తన ఇంటి వారందరూ కరువు గుండా వెళ్ళినప్పుడు, ఆహారం లేని స్థితిలో ఉన్నప్పుడు యేసేపు వాళ్ళందరూ మరి పగ పెంచుకోకుండా ఏం చేస్తారంటే, తన తండ్రి ఇంటి వారి యొక్క క్షేమ సమాచారాన్ని అడిగి ఆ కుటుంబస్తులందరినీ దగ్గర చేర్చుకొని వాళ్ళందరినీ సంరక్షించి పోషించి వాళ్ళకి దారి చూపించడం జరుగుతుంది. మనం కూడా మరి దేవుడి బిడ్డలమైన మనం ఆశీర్వదించబడుతున్న స్థితిలో ఉన్నప్పుడు మన కుటుంబం వారిని, మన రక్త సంబంధికులు ఎవరైనా ఉన్నప్పుడు వాళ్ళని మనం దగ్గర తీసి సంరక్షించి పోషించాలి. మన కుటుంబ వారిని పోషించి వాళ్ళని దారి చూపించాలి. దేవుడు అంటున్నాడు, మీరు ఎన్ని వరములు కలిగి ఉన్నా కూడా మరి ప్రేమ లేకుండా వ్యర్థమే అంటున్నాడు. అవును, మనం ఎన్ని వరములతో నింపబడినా ప్రేమ కలిగి ఉండాలి ఇతరుల పట్ల. అంతేకాకుండా మరి ఒక వ్యక్తి అంట తన ఇంటి వారిని సంరక్షించకపోతే అవిశ్వాసి కంటే యోగ్యుడు కాదని చెప్పడం జరుగుతుంది. మన విశ్వాసంలో కూడా పడిపోయినట్టే, మన భక్తి జీవితంలో కూడా పడిపోయినట్టే. ఎందుకంటే మనం అవిశ్వాసి కూడా మరి మనకంటే యోగ్యమైన వ్యక్తిగా ఇక్కడ ఎంచబడ్డది. కాబట్టి ప్రియ దేవుడి బిడ్డలారా, మనం వాక్యపు వెలుగులో మనం పరీక్షించుకోవాలి. మన తల్లిదండ్రులను, మన కుటుంబస్తులను ప్రతి సమయంలోనే, ప్రతి వ్యాధిలోనూ వాళ్ళని సంరక్షించాలి, పోషించే బిడ్డలుగా మనం ఉండాలి. ఎందుకంటే మరి నేను బరువు బాగా కష్టంలో ఉన్నాను, సిలువ మోసే స్థితిలో ఉన్నాను అనుకోకుండా యేసయ్య మరి కాళ్ళకు మేకులు కట్టబడి, చేతులకి కట్టబడి మరి ప్రాణం పోతున్నంతగా వేదన పడుతున్న స్థితిలో కూడా తన బాధ్యతలను, బరువులను మరి మర్చిపోలేదు. ఈ లోక సంబంధంగా మానవ శరీరం ధరించుకుని వచ్చినప్పుడు ఈ లోకపరంగా కూడా దేవుడు అన్ని బాధ్యతలు నెరవేర్చాడు. కాబట్టి యేసయ్యని మనం మాదిరికరంగా తీసుకొని మన జీవితంలో కూడా మరి మనం ముందుకు వెళ్ళినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అంటున్న దేవుడు వాగ్దానంలో మరి ఆజ్ఞలలో ఒక ఆజ్ఞగా నీ తల్లిని, నీ దానిని సన్మానించమన్నాడు. ఎందుకంటే తల్లిదండ్రులను సన్మానిస్తే దీర్ఘాయుష్మంతులు అవుతాము. అంతేకాకుండా వారికి విధేయులు అయి ఉండమని, తల్లిదండ్రులను మరి ఇబ్బంది పెడితే లోయ కాకులు పీక్కుంటాయి, ఇబ్బంది పెడితే ఏమవుతుందంటే మరి అది శాపం వస్తుందని కూడా రాయబడి ఉంది. కాబట్టి దేవుడి బిడ్డలమైన మనము తల్లిదండ్రులను సన్మానించినప్పుడు దేవుడు మనల్ని దీవించడం, మనల్ని ఆశీర్వదించడం జరుగుతుంది. మనకి వాళ్ళని చూసుకోవడం వల్ల మేలే, ఆశీర్వాదమే కానీ ఎలాంటి కీడు కదా, ఎలాంటి కష్టం ఉండదు. కాబట్టి ఈ వాక్యాన్ని మనం దేవుడు మన వెనుకల్లో దీవించాలని కోరుకుంటున్నాను. ఆమేన్.